హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్స్ ఛానల్. మామిడికాయ గుళంబ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందు మామిడికాయలను కడిగేసి తుడిచి ఆరబెట్టుకొని తర్వాత ఈ విధంగా చెక్కు తీసుకొని తురుముకోవాలి. 5 కాయలు తీసుకున్నాను నేను ఇక్కడ. నీట్గా మనము తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఆ తురుముకు తగినంత మనము చక్కెర వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్కి 3 గ్లాసుల చక్కెర పడుతుంది. పుల్లగా ఉంటే 3 గ్లాసులు పడుతుంది. చక్కెర బదులు బెల్లం కూడా తీసుకోవచ్చు. లేదంటే పులుపు తక్కువ ఉంటే ఒక 2.5 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కొలుచుకోవాలి గ్లాస్ సాయంతో. 2 గ్లాసుల తురుము వచ్చింది మనకి. దీన్ని వేసేసుకొని తర్వాత దీనికి చక్కెర 2 గ్లాసులు అంటే 6 గ్లాసుల చక్కెర వేసుకోవాలి. ఇలా చక్కెర వేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా చేతితోనే మనము కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా చక్కెర అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చక్కెర కలిపిన తర్వాత దీన్ని ఒక అరగంట పాటు అలాగే ఉంచితే చక్కెర అనేది కొద్దిగా కరుగుతుంది. తర్వాత దీన్ని ఒక స్టీల్ గిన్నెలో, అల్యూమినియంది కాకుండా స్టీల్ గిన్నెలోనే తీసుకోవాలి. పులుపు ఉంటుంది కాబట్టి అల్యూమినియం పనికిరాదు మనకి. కొద్దిగా మందంగా ఉండే స్టీల్ గిన్నెలో దీన్ని పెద్ద గిన్నెలో తీసుకోవాలి. చిన్న గిన్నె తీసుకోకండి. పెద్ద గిన్నె అయితే మనకి అది ఉడికినా కూడా చేయి పైన చిట్లదు అనమాట. విధంగా పెద్ద గిన్నెలో తీసుకొని ఇప్పుడు దీన్ని మనము స్టవ్ పై పెట్టుకోవాలి. మొత్తం కూడా మనకి కరగాలన్నమాట. చక్కెర అంతా కూడా కరుగుతుంది మెల్లిగా. అప్పటి వరకు కొద్దిగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలుపుతూ ఉంటే మనకి చక్కెర అనేది మంచిగా నీట్గా కరుగుతూ ఉంటుంది. లూజ్ అవుతుంది చూడండి. ఇంకా కరిగి చక్కెర మొత్తం కరిగేసి లూజ్ అయిపోతుంది మనకి. చూడండి, ఈ విధంగా లూజ్గా అవుతుంది చక్కెర కరిగిన తర్వాత. ఈ చక్కెర మళ్ళీ మనకు పాకం అవ్వాలి కాబట్టి ఒక 15 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా 15 నిమిషాల తర్వాత మనకి కలర్ మారుతుంది. అప్పుడే స్మెల్ వస్తుంది. ఇంకా ఉడకాలి ఇది. అంటే టోటల్గా మనకి 25 మినిట్స్ పడుతుంది మొత్తం రెడీ అవ్వడానికి. దీంట్లో కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కొద్దిగా దగ్గర అయ్యే వరకు మనం దీన్ని ఇంకొక 10 నిమిషాలు అంటే 15 + 10 మినిట్స్ 25 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. అంటే కన్సిస్టెన్సీ చూసి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది కలర్ కూడా మారి మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, కలర్ మారింది. ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట ఇది. దీన్ని మనం దించేసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, ఈ విధంగా గట్టిగా అవుతుంది అనమాట. కాబట్టి కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసుకోవాలి. ఇది మనం చపాతీతో కానీ తర్వాత బ్రెడ్తో కానీ తీసుకోవడానికి చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీన్ని మనము ఒక గాజు బాటిల్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి 6 నెలలు, 7 నెలలు, 8 నెలలైనా కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు. కానీ తడి స్పూన్లు కానీ తడి చేతులు కానీ పెట్టకుండా పెట్టుకుంటే మనకి ఒక 7-8 నెలలైనా కూడా మంచిగా ఉంటుంది. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.